ప్రైజ్దుల్లా మీ అందరి నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారు కదా? ప్రభు అయిన యేసయ్య నామములో నూతనమైన వాగ్దానముతో ప్రభు మిమ్మల్ని ప్రేమించి నిరంతరము ఆయన చిత్తములో ఆయన కృపలో నిలుచుచున్న ప్రియ సహోదరి సహోదరులారా, నూతనమైన వాగ్దానముతో మనందరము కూడా అనుదినము మన ప్రభు మన ప్రేమించుచున్న వాగ్దానం బట్టి మీరందరూ సంతోషంగా ఉన్నారని, మంచి ఆరోగ్యం పొందుకుంటూ ఇబ్బందులు ఉన్నట్టు వారు ఇబ్బందుల నుంచి విడుదల పొందుకుంటూ అతని నామములో సంతోషిస్తున్నారని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే కలువరి ప్రేమలో అనుదినము నూతనమైన వాగ్దానముతో మనందరము కూడా ఉదయమున లేగానే ప్రభునామమును వెతుకువారుగా ఉంటున్నాము కదా. ఆయన నామములో జీవించాలని, ఆయనతో నిరంతరము కలిసి ఉండాలని ఎవరైతే ఇష్టపడుతున్నారో వారి జీవితంలో ఆనందము సంతోషమే కదా. మరి ఇంకోటి ఏముంటుందండి ప్రియ సహోదరులారా? మరి ఈ దినము మన ప్రభు మనల్ని ప్రేమించుచున్నట్టు వాగ్దానము మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. దేవుని చిత్తమును జరిగించు వాడు నిరంతరమును నిలుచును. దేవుని చిత్తమును జరిగించి ప్రతివాడు అతనిని నిరంతరమును ఆయన జీవించేవాడుగా ఫలించేవాడుగా నిరంతరము నిలుచుతాడంటున్నాడు. సహోదరులారా, ఈరోజు మరి భూమి మీద నేను కూడా నిలిచి ఉంటున్నామంటే, బ్రతికి ఉంటున్నామంటే ఆ దయగల నామమే. మనము ఆయన చిత్తాన్ని అనుదినము, ఒకరోజు కాదు, ఎల్లప్పుడూ స్తుతిస్తూ, ఎల్లప్పుడూ ఆయన మయంపరుచుకుంటూ, ఎల్లప్పుడూ నిత్యము ఆయన సన్నిధిని చూడటానికి ఇష్టపడుతున్నట్టు హృదయము గనక నిరంతరము ఆయనను మరి స్తుతించేవారు, ఘనపరచేవారు నిత్యము నిలుస్తారని చెబుతున్నాడు, నిరంతరం ఉండగలని చెబుతున్నాడు. కాబట్టి ఈరోజు నేను కూడా ఆ విధంగా ఉండాలనే కదా ప్రభు సన్నిధిలో ఈ విధమైన ప్రయత్నముతో మనం బ్రతుకుచున్నాం. ఎందుకంటే అనుదినము మనకు ఆయన నామములో ఉన్న శక్తిని బలం పొందుకోవాలంటే, ఉదయకాల సమయంలోనే ఆత్మ పరిపూర్ణంగా ఉండాలంటే, హృదయము సంతోషించాలంటే ఉదయాన్నే ఆయన నామమును మనము జ్ఞాపకం చేసుకునేవారుగా ఉండాలి కదా. కాబట్టి మరి ఒక మాట అంటున్నాడు, యెహోవే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు. ఆయన్ను ప్రార్థన చేయగా నేరుగా దేవుని వద్దకే ఆ ప్రార్థన వెళ్ళి కదిలించబడుతున్నది. ఏ బిడ్డ అయితే నిత్యము ఆయన గురించి స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆయన చిత్తానుసారముగా నడిచేవారు ఆయన్ను ప్రార్థించగా అది నేరుగా ఆయన వద్దకి వెళ్ళి ఆయనను కదిలించి, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను ఆయన కదిలించి నీ కన్నీటిని తుడుస్తానంటున్నాడు. మరి నిత్యము ఆయన నిన్ను వెన్నుకున్న గొప్ప దేవుడు, నిత్యము ఆయన స్తుతించే వారిగా ఉంటున్నామే కదా. కాబట్టి ప్రభు చెబుతున్న మాట ప్రకారమే నిరంతరము నువ్వు దేవుని సన్నిధిలో నిలిచేవాడిగా ఆయన మనల్ని వాడుకోబోచున్నాడు. ఎందుకంటే నీ ప్రార్థన నేరుగా ఆయన దగ్గరికి వెళుచున్నది అంటున్నాడు. మరి రోజు ఏ బిడ్డ అయితే ఆ విధంగా ప్రార్థన చేస్తే, ఆయన హృదయాన్ని కదిలిస్తే, ఆయన హృదయంలో ఉన్నట్టు ఆలోచన తలంపులు మనలో ఉండి మనల్ని కదిలించి సంతోషపరుస్తాడు. కాబట్టి సహోదరి సహోదరులారా, అంతేకాకుండా అది దేవునితోనే నేరుగా సంబోధించి అది దేవునికే మరి నేరుగా కదిలించబడుతున్నది. ఏ ప్రార్థన నువ్వు చేస్తున్నావో దేవునితో మనం సంబోధించాలి. ఉదయం లేగానే ఎవరితోనే మనము కలిసి మాట్లాడటం వలన ప్రయోజనకరం లేదు. ఈరోజు మరి తండ్రి సృష్టిని సృష్టించిన పరలోకమును భూలోకం నుంచి దిగి వచ్చిన ఆ సృష్టికర్తతో నువ్వు ఉదయాన్నే మాట్లాడాలి. ప్రార్థన అనగా మాట్లాడాలి. ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి, ఆయన కృపను తెలుసుకోవాలి. తెలుసుకొని కూడా లోకంలోనే పడిపోతూ ఉంటే నిన్ను ఎవరు కదిలించగలరు? ఎవరు నిన్ను సమాధానపరచగలడు? ఎవరు నిన్ను సంతోషపరచగలడు? ఎవరు నీకు ఆరోగ్యం ఇవ్వగలడు? ఎవరు నిన్ను రక్షించగలడు? ఎవరు ఈ లోకంలో నిన్ను వెతికి రక్షించవాడు ఉంటున్నాడు? ఒకే ఒక దేవుడుగా ఆయన అంటున్నాడు, నేను నిరంతరము నిన్ను నేను నిలిచేవాడిగా చేసి నిత్యము నిన్ను నా సన్నిధిలో ఉంచేవాడిగా చేసేవాడంటే ప్రార్థన చేయగా నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చున్న ప్రార్థనే ఆ బిడ్డను కదిలించగలదు. మరి మన ప్రార్థన చేస్తుంటే మరి ఆయన దగ్గరికి వెళ్ళొచ్చున్నదా?
మరి ఎలుచున్నదంటే ఎకోజాములో నువ్వు తండ్రితో మొరపెట్టుచున్నవాడిగా ఉండాలి, దేవుని నామం గణపరిచేవాడిగా ఉండాలి. కాబట్టి ఈ సమయంలో మనందరము కూడా దేవుని గణపరిచే బిడ్డలము కాబట్టి కలువరి ప్రేమలో అందరము ఆయన నామను స్తుతిస్తున్నాం. కాబట్టి అనేక జనులు కూడా హృదయం కదిలించటానికి నిన్ను నన్ను ఆయన నిర్మించినాడు భూమి మీద. మనందరం కదిలించి అందరికీ దేవుని కృపను చూపిస్తామా? దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపాజ్యం గల తండ్రి, ఆయన చిత్తాన్ని నిత్యము నా ప్రభువా ఎవరైతే ఆయన కృపలు ఉంటారో నిరంతరము వారు నిలిచెదురు, ఆయన నామను స్తుతించెదురు. ఆయన వచ్చేంత వరకు వారు పరిపూర్ణమైన సంపూర్ణమైన హృదయం కలిగి వారు ఉన్నట్లయితే, ప్రభునే కదిలించి ప్రార్థించే బిడ్డలు ఉన్నట్లయితే ప్రభు సంతోషిస్తాడు. వారు వచ్చినప్పుడు ఆయనతో కూడా వీరు కూడా పరలోక రాజ్యములో వారసత్తులు వెళ్ళటానికి ప్రభు ఏర్పాటు చేసిన ఆ గృహములో నివాసించటానికి కూడా మన నిరంతరము దేవుణ్ణి చిత్త ప్రకారం నడుచుకునే వారిగా మనందరం ఉందామా? దేవునికి స్తోత్రం. కలువరి ప్రియుల అనుదినము ప్రార్థించిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.